భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్య భగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈ ఆదిత్య హృదయంలోని మొట్టమొదటి శ్లోకము తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఈ శ్లోకంలో ఉన్న భావన భగవద్గీతలోని అర్జున విషాద యోగంతో సమన్వయంగా ఉంటుంది. అక్కడ అర్జునుడు తన వారందరినీ చూసి, నా బావమరుదులు, అన్నదమ్ములు, గురువులతో నేను యుద్ధం చెయ్యలేను కృష్ణ, రథం వెనక్కి తిప్పేయి అని అంటాడు. అప్పుడు గీతాచార్యుడు కర్తవ్య బోధ చేస్తాడు అర్జునుడికి. అలాగే ఇక్కడ కూడా రామచంద్రస్వామి చింతతో ఉన్నాడు. రావణాసురుడు జయ విజయుల్లో ఒకడు, అంటే తన వైకుంఠధామానికి ద్వారపాలకుడు, అంటే తనవాడు అన్న భావన రామచంద్రస్వామిలో ఉంది. అందుకోసమని రావణాసుడికి చాలా అవకాశాలు ఇస్తాడు రామచంద్రస్వామి. ముందు హనుమంతుడు, తర్వాత అంగదులతో రాయబారం పంపిస్తాడు. యుద్ధంలో కిరీటము, బాణము అన్నీ పోయేలా కొట్టాడు. ఇవాళ వెళ్ళి రేపు మళ్ళీ రా యుద్ధానికి అని అంటాడు రామచంద్రస్వామి. ఈ దేవతలందరికీ రావణవధ ఎక్కడ అవ్వదో అని బెంగపెట్టుకున్నారు. అగస్త్యుల వారిని ఆశ్రయించి రామచంద్రస్వామికి కర్తవ్యబోధ చేయమని అడుగుతారు. అందుకే భగవద్గీతకి ఆదిత్య హృదయానికి చాలా సమన్వయం కుదురుతుంది. రామావతారంలో మహర్షులందరూ చెప్పిన మాటల్ని విని ఆచరించాడు రామచంద్రస్వామి. కృష్ణావతారంలో ఇప్పటి వరకు మీరు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తాను వినండి అని జగద్గురు స్థానంలో ప్రవేశించి గీతబోధ చేశాడు కృష్ణ పరమాత్మ. అలాగే భగవద్గీత అంతా అయ్యాక నష్టోమోహ స్మృతిర్లబ్ధ అని అంటాడు అర్జునుడు. అలాగే ఇక్కడ ఆదిత్య హృదయం చివరిలో రామచంద్రస్వామి కూడా ఆ చింతని పోగొట్టుకున్నాడు అనే భావన కనిపిస్తుంది. అందుకే ఆదిత్య హృదయము ఆది భగవద్గీత అని కూడా అంటారు. ఆదిత్య శబ్దానికి స్థూలంగా సూర్యుడే అయినా సరే తత్వదృష్టిలో చూస్తే అది పరమాత్మే అన్న భావన గ్రహించాలి. ఆదిత్య హృదయము అంటే జ్ఞాన పేటిక అయిన ఉపనిషత్తు అని అర్థం. ఇందులో రెండవ శ్లోకము దేవదేశ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు తన్ను తాను మానవుడిగా భావించుకుంటున్న రామచంద్రస్వామికి ఉపదేశించారు. ఆత్మానం మానుషం మన్ని అని అంటాడు రామచంద్రస్వామి రామాయణం అంతా కూడా. నేను మనిషిని, దేవతా స్వరూపాన్ని కాదు అని. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం అలా కాదు. పుట్టినప్పటి నుండి కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇటువంటి యుద్ధ సమయంలో చింతలో ఉన్నవాడికి ఏమిటి చెప్పాలి? ఏదో వీరగాథ చెప్పి ఉత్సాహం వచ్చేలా జరిగిన కథో ఏదో సంఘటనో చెప్పాలి. కానీ ఇక్కడ అగస్త్యుల వారు ఆదిత్య విద్యని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, రామాయణ భారత యుద్ధాలన్నీ కూడా మన హృదయంలో సంభవిస్తాయి అని అంటారు పూర్వాచార్యులు అందరూ కూడా. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అంటే ఆదిత్య హృదయము, భగవద్గీత ఈ రెండు అధ్యయనం చేయాలి అని అంటారు పూర్వాచార్యులు. ఈ రెండు గ్రంథాలు కూడా మన కర్తవ్యాలని గుర్తు చేస్తూ ఎన్ని అడ్డు వచ్చినా సరే మన ధర్మాన్ని పాటించాలి అన్న భావనని మన హృదయంలో ప్రవేశపెడతాయి. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, అగస్త్యుల వారు రామచంద్రస్వామి అడగకుండా అప్పటికప్పుడు వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని ఎందుకు బోధించారు అని. సాధారణంగా అడగకుండా ఎవరికీ ఏ విషయమూ చెప్పకూడదు అని అంటారు పూర్వాచార్యులు. దానికి సమాధానం శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండలో లభిస్తుంది. రాముడు, సీతా, లక్ష్మణుడు కూడా అగస్త్యుల వారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, స్వామి నన్ను ఆదేశించు, పుష్కలమైన నీరు ఉన్న చోట నేను ఆశ్రమం కట్టుకొని శ్రద్ధ కలిగిన వాడిలాగా సుఖంగా నివసిస్తాను అని అంటాడు రామచంద్రస్వామి. దానికి అగస్త్యుల వారు ఒక్క క్షణం ధ్యానించి, నీ ఉద్దేశం ఏమిటో నా తపశ్శక్తి వలన గ్రహించాను రామ అని అంటారు. అంటే ప్రశ్న అరణ్యంలో అడిగితే దానికి సమాధానం యుద్ధ రంగంలో చెప్పబడింది అని అర్థం. నిజానికి రామచంద్రస్వామి అడిగింది ఉపదేశమే. నీరు అంటే రసము అని అర్థం. రసో వైసహ రసగుహ్యేవానందలబ్ధ్వానందీ భవతి అని అంటుంది వేదం. అంటే రసము అంటే పరమాత్మ అని అర్థం. ఆ తత్వాన్ని బోధించండి అని అడిగాడు రామచంద్రస్వామి. ఇదే భావన శ్రీమద్భాగవతంలో కూడా కనిపిస్తుంది. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక అని అంటారు సుఖబ్రహ్మ. ఈ ఆదిత్య హృదయంలోని ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.